ఒకటి సిల్లీగా ఉన్న వాళ్ళకి తెలుసు. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే భయం ఉంటుంది. వీడు గేమ్ కడ్డు వస్తున్నాడు, వీడు ఉంటే మన గేమ్లో వీడు ఎలిమినేట్ అయిపోతే మన గేమ్ ఇంకా బాగా ఆడచ్చు అని చెప్పి తప్పు నాదే అంటున్నారు కదా. సరే ఫైన్, తప్పు నాదే అని ఫిక్స్ అయినప్పుడు అసలు లెట్ ఇట్ బి. ఒక స్టెప్ తగ్గితే తప్పే ఉంది. ట్రిబులాడికి అసలు మీరు అడగకూడదు ఆ క్వశ్చన్కి. ట్రిబులాడ్స్ లైక్ నెక్స్ట్ లెవెల్. బై ప్రభాస్. ఇప్పుడు నేను కిందకి వస్తానంటే పవర్ స్టార్ నా రెండు కళ్ళు. పవర్ స్టార్ గురించి చూడాలి. ఆయన అక్కడ ఉన్న ఇంకో పర్సన్ రానా. ఓకే, ఏం చెప్పాలి రానా గురించి? మీరు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి గేమ్ ఆడారా? మరి ఇంకేమనుకుంటున్నాం. అండ్ హౌస్లో గ్రూప్ స్టార్ట్ చేసింది ఫస్ట్ మీరే అంటగా. అవును, ఇప్పుడు ఏంటి? నువ్వు సిరి కలిసి షణ్ముఖ్ గేమ్ని పాడు చేశారా? నీకు ఫోన్ చేసి చెప్పాడు నీకు? సన్నీ గెలవడం నీకు సిరికి షణ్ముఖ్కి ఇష్టం లేదంటగా. హాయ్ హలో నమస్తే, నేను మీ కళ్యాణ్. ఆంధ్రాలో ఉన్నారు. సో దిస్ వాజ్ అనదర్ బిగ్ డే అండ్ అనదర్ బిగ్ ఇంటర్వ్యూ విత్ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్. ఎవరు కాదు, మన విజయవాడ అబ్బాయి జెస్సీతో. సో ఇప్పుడు వెళ్ళి జెస్సీతో ఇంటర్వ్యూ చేద్దాం అండ్ మొత్తం తెలుసుకుందాం అసలు హౌస్లో ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ నెక్స్ట్ ఏమైనా మన ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నాడా, సో అవన్నీ తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు రిషి బ్రో. బ్రో, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి ఎంత కష్టపడ్డారు? అంటే బిగ్ బాస్ హౌస్లో ఎంత కష్టపడ్డారు? సో ఇది బయటకు వచ్చాక ఎలా ఉంది? ఆబ్వియస్లీ బిఫోర్ అంతా కష్టపడ్డాను, ఆపర్చునిటీ వచ్చింది, వచ్చాక ఇంకా కష్టపడ్డాను, బయటకు వచ్చాక ఇప్పుడు బాగానే సుఖపడుతున్నాను. ఓకే. అండ్ అన్ని డేస్ హౌస్లో యాక్చువల్గా మనం ఏంటంటే బయట ఉన్న అలవాట్లు లోపలికి వెళ్ళాక మనం చాలా మార్చుకోవాలి. మనకి కరెక్ట్గా టైం ఫుడ్ ఉండదు అండ్ ఆల్సో నిద్ర ఉండదు. సో అవన్నీ మీరు ఎలా మేనేజ్ చేశారు? అంటే నాకు అలవాటే ఎక్కువ నైట్ అవుట్ చేయడం. అంటే నైట్ షిఫ్ట్లో వర్క్ చేసామండి కంపెనీస్కి. సో నాకు నిద్ర అనేది సరిగ్గా తక్కువ ఉండేది ఇంతకుముందు. అది అప్పుడు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇప్పుడు నాకు బాగా వర్కౌట్ అయింది, హెల్ప్ అయింది. అట్ ద సేమ్ టైం ఫుడ్ అనేది నాకు కావాల్సింది, నాకు నా సిరి నాకు కొంచెం దాని ఫుడ్గా కొంచెం సర్వ్ చేసింది కాబట్టి నాకు సరిపోయింది. నాకు ఫుడ్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే. అండ్ ఇంకోటి, మనకి అంతమంది కంటెస్టెంట్స్లో మనకి ఒకళ్ళు మీకు నచ్చిన వ్యక్తి అండ్ నచ్చిన వ్యక్తి? నచ్చిన వాళ్ళు నచ్చిన కాదు, ఓన్లీ సింగిల్ పర్సన్. సింగిల్ పర్సన్ ఏంటి? జెస్సీ. నచ్చిన పర్సన్, నచ్చిన పర్సన్. నచ్చినోడు జెస్సీ, నచ్చినోడుగా జెస్సీ. సేమ్ ఇద్దరు జెస్సీ. ఓకే. అండ్ ప్రాపర్ విజయవాడ అన్న మీది. సో సింగిల్ వర్డ్ విజయవాడ గురించి, అంటే సింగిల్ వర్డ్ విజయవాడ అంటే మీకు సింగిల్ వర్డ్ చెప్పాలంటే విజయవాడ గురించి? ద ప్లేస్ వేర్ స్ట్రాంగ్ పీపుల్ యూస్ టు బోర్న్. బా, ఇద్దరిపోయింది కదా. సన్నీ గెలవటం నీకు సిరికి షణ్ముఖ్కి ఇష్టం లేదంటగా. అవును, నేను గెలవాలనుకుంటా కానీ పక్కన గెలవాలనుకుంటా ఏంటి? నేను గెలవాలనుకున్నా, నేను గెలవలేదు కాబట్టి నేను బాధ ఉంది. తప్పేముంది? నేను వెళ్ళింది బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది నేను గెలవడానికి వెళ్ళా, పక్కన గెలవడానికి కాదు. బ్రో, మీరు ఫుడ్డినా అండ్ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? మటన్ బిర్యానీ. ఓకే. ఫుడ్ బాగా తింటారు? బాగా తింటారు. హౌస్లోకి వెళ్ళడానికి మీకు మెయిన్ రీజన్ ఏంటి అండ్ హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ పర్సన్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి? అండ్ మీరు సీజన్ 1 నుంచి ఫాలో అవుతున్నారా? అండ్ మీకు ఇన్స్పైర్ ఎవరు వెళ్ళడానికి? ఎవరైనా ఉన్నారా? అలా ఏం లేదు, ఇన్స్పిరేషన్ ఏం పెట్టుకోవాలా, తక్కువ తోడు. ఎందుకంటే నువ్వు ఇన్స్పైర్ అయ్యి వెళ్ళావు అనుకో, వాళ్ళలాగా ఆడాల్సి వస్తుంది, నువ్వు నీలాగా ఉండలేవు.
నాకు ఆపర్చునిటీ రావడమే ఎక్కువ వచ్చింది. Yeah. వచ్చిన వెంటనే అది యూటిలైజ్ చేసుకోవాలి. యూటిలైజ్ చేసుకోవాలనుకున్నా. సో నాలాగా ఉన్నాను కాబట్టే నేను ఎన్ని రోజులు ఉన్నాను. పక్కన వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంటే వాళ్ళలాగా ఉండాలని చెప్పి వీళ్ళలాగా యాక్ట్ చేయాలని చెప్పి అరవాలి, కావాలని అరవాలి, అది కావాలని ఏరవాలని చెప్తే ఫస్ట్ వీక్ పంపించే ఉన్నాను. మనలాగా మనం ఉంటే సరిపోతుంది. ఆబ్వియస్లీ ఒకరి వల్ల మనం అవసరంలా మనలాగా మనం ఉంటే సో సరిపోవచ్చు. ఐ థింక్ ఫస్ట్ వీక్ కదా మీరు యానీ మాస్టర్తో గొడవ కాలు విషయం పెట్టి, సో అక్కడ ఆ ఇష్యూ అయిపోయిన తర్వాత మీకు యానీ మాస్టర్తో ఆ రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆ ఫస్ట్ వీక్ మా ఇద్దరి మధ్యన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లేట్ తర్వాత ఎప్పుడు మాకు మీ ఎదురుగా ఒక మాట అనుకోలేదు తర్వాత. అండ్ ద వే యూ అపాలజైజ్ యానీ మాస్టర్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ స్టెప్ టు ఛాన్స్ ద విన్ ద హార్ట్స్ ఇన్ తెలుగు పీపుల్ రైట్ నౌ. అందుకే మీరు ఇంత దూరం వచ్చారనుకుంటున్నా. సో ఎందుకంటే వెళ్ళగానే వెళ్ళి అది ఐ కాంట్ టేక్ ఇట్ బికాస్ ఇంకా పీపుల్ జెన్యున్గా చూసారు కాబట్టి యాక్సెప్ట్ చేశారేమో అని. నేను అది కాలు పట్టుకున్నాను కాదు, అది కాదు తప్పు అని ఇన్సిడెంట్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత వెంటనే మీరు అపాలజైస్ అడిగారు. అంటే నా తప్పు లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఐఎమ్ స్టికింగ్ ఆన్ ద పాయింట్, దట్స్ నాట్ మై మిస్టేక్. ఓకే, కావాలంటే మళ్ళీ చూసుకోండి వీడియోస్, నా మిస్టేక్ లేదు. ఏంటంటే కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు తప్పు చేసావు, పెద్ద ఆమె కదా అని చెప్పి ఆ సాఫ్ట్ కార్నర్. ఓకే ఫైన్, మా మమ్మీగా చెప్పింది పెద్దవాళ్ళు ఎప్పుడైనా హర్ట్ చేయకు అని చెప్పి. సో ఆ దాంట్లో ఆమె ఇంకా చాలా కోపంగా ఉంది. కావాలని కాలు పెట్టాను ఇది దాంట్లో ఉంది కాబట్టి, సరే ఆమె అదే ఫీల్డ్లో ఉంది కాబట్టి నేను వెళ్ళి కాలు పెట్టుకున్నా. అంటే వాట్ ఎవర్, తప్పు నాదే అంటున్నారు కదా, సరే ఫైన్ తప్పు నాదే అని ఫిక్స్ అయినప్పుడు సో లెట్ ఇట్ బి. ఒక స్టెప్ తగ్గితే తప్పే ఉంది, తగ్గితే సో అక్కడ మీరు నచ్చారంటున్నాను అందరికీ. సో ఆ స్టెప్ తీసుకోవడం వల్ల వెళ్ళి అపోలైజ్ చేసి చెప్పడం, సో అది తప్పున్నా లేకపోయినా మీరు వెళ్ళి చెప్పారు. సో ఆ స్టెప్ వల్ల మీరు ఇంకా తెలుగు పీపుల్ హార్ట్లో ఇంకా అలా ఉన్నారు. సో అందుకే నీ వీక్స్ సర్వైవర్ అని అనుకుంటాను నేను. థ్యాంక్ యూ. సో అది ఇంకా మనం నామినేషన్స్ కింద వెళ్తాం. సో నామినేషన్ అనేది మీరు ఒక వేస్ట్ ఆఫ్ టైంగా చూస్తారా ఎలాగా? సో ఏంటంటే ఇప్పుడు చాలామంది నామినేషన్ వచ్చినప్పుడు సో ఆల్రెడీ వాళ్ళు ఒక పర్టికులర్ పర్సన్ నామినేట్ చేయడానికి వస్తారు. సో ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది నామినేట్ చేశారని. సో నామినేట్ చేశాక ఆ పర్సన్ని మీరని కాదు, సో మిగతా కంటెస్టెంట్స్ సో పర్సన్ పేరు చెప్పగానే అండ్ ఆల్సో సారీ చెప్పడం, అది మీరు ఎలా చెప్తారు ఆ నామినేషన్స్ దాన్ని? సో వేస్ట్ ఆఫ్ టైమా ఆర్ ఎలాగా మీరు ట్రూ కలర్స్ చూస్తాం మనం. ఓకే, ద పర్సన్ ఆడు పక్కన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చేసి నామినేట్ చేస్తున్నాడా, లేకపోతే వాడు మనసులో కుళ్ళు పెట్టుకొని చేస్తున్నాడా, లేకపోతే మనం అడ్డు వస్తున్నామని చెప్పి మన మీద ద్వేషంతో చేస్తున్నాడా, ఇవన్నీ నామినేషన్స్ ఆఫ్ రైట్ ప్లేస్. నేను నామినేషన్స్ వచ్చినా ఈగగా వెయిట్ చేసామండి. ఎవరెవరు వచ్చి నన్ను నామినేట్ చేస్తారు, లేకపోతే ఎవరెవరు ఎవరిని నామినేట్ చేస్తున్నారు, పక్కన వాళ్ళ గురించి ఎవరు నామినేట్ చేస్తున్నా సంబంధం లేదు. నన్ను నామినేట్ చేసేటప్పుడు నేను చూసుకునేవాడిని. నన్ను ఏ పాయింట్ నామినేట్ చేసినా సరే అది ఎవరైనా సరే ఆడి మీద గట్టిగా వేసుకునేవాడిని. అంటే రీజన్ కావాలి నాకు. సంథింగ్ నటరాజు మాస్టర్ రైట్, మీకు అంటే అసలు గేమ్ ఆడట్లేదు అది ఇది అన్నారు. సో దాన్ని ఎలా తీసుకున్నారు మీరు? అండ్ కొన్ని నామినేషన్స్ అప్పుడు మీరు వాళ్ళు చెప్పే రీజన్స్ మీకు సిల్లీ అనిపించదా? ఆబ్వియస్లీ కొన్ని రీజన్స్ నాకు నామినేషన్స్ కొన్ని రీజన్స్ సిల్లీగా అనిపించింది. అందుకనే కదా సిల్లీ రీజన్స్ ఇచ్చిన వాళ్ళు సిల్లీగా నన్ను గేమ్ ఆడట్లేదు అన్న వాళ్ళకి గట్టిగా సమాధానం జనాలు ఆన్సర్ ఇస్తారు. నేను ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు నాకు. పీపుల్ నోస్ వే టు గివ్ ఏ ప్రాపర్ ఆన్సర్. అది అంటే అదే ఏంటంటే నామినేట్ చేయడం, సారీ చెప్పడం, అసలు చూసే వాళ్ళకి కూడా మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అండ్ నామినేట్ చేసి సారీ చెప్పడం ఏంటి అది. సో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యి వస్తారు, సో మళ్ళీ సారీ చెప్పడం దానికి. అండ్ అవి సిలిజన్స్గా అనిపించే కొన్ని సార్లు అలా చేయడం అంటే జెన్యున్గా లేవు కొన్ని నామినేషన్స్. మీరు నామినేట్ అయిన రోజులు కానీ అవి కానీ ఓకే అలాగా. సో ఆ సినారియోస్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలరు? సో అలాంటివి చెప్తాను కదా, సిలిజన్స్గా ఇచ్చిన వాళ్ళు నామినేషన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకే తెలుసు. ఎందుకంటే అంటే ఏంటంటే సిల్లీగా ఉన్న వాళ్ళకి తెలుసు. ఒకటి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే భయం ఉంటుంది, వీడు గేమ్ కడ్డు వస్తున్నాడు, వీడు ఉంటే మన గేమ్లో వీడు ఎలిమినేట్ అయిపోతే మన గేమ్ ఇంకా బాగా ఆడచ్చు అని చెప్పి, లేకపోతే నాకు అడ్డు ఉండదు అని చెప్పి ఆ భయంతో కొంతమంది ఏ రీజన్స్ తెలియక వాళ్ళు పక్కన వాళ్ళతో గొడవలు ఉన్నా సరే మన మీద కొంతమంది రుద్దుతారు. సో అవన్నీ వేస్ట్ అండి, అవి పట్టించుకోక అసలు. బ్రో కమింగ్ టు ద సీక్రెట్ టాస్క్. సో చాలామంది వెయిట్ చేస్తారు సీక్రెట్ టాస్క్ మాకు ఎప్పుడు వస్తుంది బాగా పర్ఫామ్ చేయాలని. సో అది వచ్చినప్పుడు మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది, ఆ ఎక్స్పీరియన్స్? ఎగ్జైట్ అయ్యాను, కాకపోతే తెలివితేటలకి వాడకుండా ఓవర్ తెలివితేటలు ఎక్కువ వాడాను.
మంచితనంతో ముందుకెళ్దాం అనుకుని బిగ్ బాస్ చెప్పినట్టుగా వినలేదు. అందుకే నాకు బిగ్ బాస్ గట్టిగా ఇచ్చాడు, గట్టిగా ఎక్స్పీరియన్స్ అయింది. సో మామూలు తెలివితేటలు చాలు, ఓవర్ తెలివితేటలు వాడితే బొక్కడి పద్దని చెప్పి అప్పుడు అర్థమైంది. ఓకే. అండ్ ఇంకోటి, హౌస్లో మెయిన్గా ఉండాల్సిన క్వాలిటీ ఏంటి ఒక పర్సన్కి? జెన్యూనిటీ, హానెస్ట్నెస్. వీకెండ్స్ చూసి మాడకూడదు, నువ్వు ఎలాగుంటే అలాగే ఉండు, అదే. అండ్ ఆల్సో ఎగర్లీ వెయిటింగ్ కమింగ్ టు ద ట్రాక్స్ బిగ్ బాస్ హౌస్. అంటే మనకి మీరు చెప్పారు క్రష్ అయ్యేది, సో ఏమన్నా అలా అనిపించినాయా మనకి బిగ్ బాస్ హౌస్లో ఎవరన్నా? బిగ్ బాస్ అనేది రోజు నాకు కనిపిస్తారు. ఓకే. నాకు ట్రాక్స్ అనేది అది ట్రాక్ అని అనకు, మనకి ఫీలింగ్. మీకు అనిపిది ఒక అందమైన అమ్మాయి పక్కన కూర్చుంటే దాంతో ఫ్లో చేయాలనిపిదా? సో ఆబ్వియస్లీ ఆ పక్కన అమ్మాయి అందంగా ఉంటే, అది బిగ్ బాస్ హౌస్ అయినా సరే ఏ హౌస్ అయినా సరే, అమ్మాయి అందంగా ఉంటే ఐ యూస్ టు ఫ్లర్ట్ విత్ హర్, ఐ యూస్ టు టాక్ విత్ హర్. క్రష్ ఎవరు ఒక హౌస్లోనా? సరే, ఐ కెన్ సే సిరి. ఓకే. అండ్ ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ ఆబ్వియస్లీ, నో డౌట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అది. అండ్ ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న మూవీస్లో RRR, భీమ్లా నాయక్ అండ్ రాధేశ్యామ్, వెయిట్ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారు. RRR ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ. అక్కడ స్టారింగ్ కానీ డైరెక్టర్ కానీ ఇంకా దానికి ఇంకా RRRకి అసలు మీరు అడగకూడదు ఆ క్వశ్చన్కి. RRR ఇస్ లైక్ నెక్స్ట్ లెవెల్. వై ప్రభాస్? వై ఐ చూస్ టు వాచ్ ప్రభాస్ ఇస్ ప్రభాస్ ఇస్ ద ఫస్ట్ తెలుగు పర్సన్ మన ఇండియా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వరల్డ్ వైడ్ హీరో ఫేమ్ తెప్పించాడు, వరల్డ్ వైడ్, లైక్ బాహుబలిగా. సో ప్రభాస్కి ఎంత అంటే ప్రభాస్ మూవీస్ ఇప్పుడు ఈక్వల్ టు బాలీవుడ్కి. బాలీవుడ్ భయపడుతున్నారు ప్రభాస్ మూవీ రిలీజ్ అవుతుంటే. బాలీవుడ్ వాళ్ళ మూవీస్ ఒక 1 వీక్ to 10 days అలా పోస్ట్పోన్ చేసుకున్నారు. సో ఆ రేంజ్లో తీసుకొచ్చిన ఘనత మన వన్ ఆఫ్ ద హీరోకి ఆ క్రెడిట్స్ ఉన్నాయి కాబట్టి సో నేను చూస్తాను. అండ్ భీమ్లా నాయక్ ఎందుకు చూస్తానంటే పవర్ స్టార్ నా 2 కళ్ళు. పవర్ స్టార్ గురించి చూడాలి. అండ్ అక్కడ ఉన్న ఇంకో పర్సన్ రానా. ఓకే. ఏం చెప్పాలి రానా గురించి? ఎస్, ఐ లవ్ జస్ట్ రానా అంటే పిచ్చి. అసలు ఇద్దరు కాంబోనే ఎదిరిపోయింది. ఫస్ట్ కాంబో ఏంటి జోక్ అనుకున్నా, తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ లుక్ చూసానో అర్థమైంది. అమ్మా పంచి కట్టుకొని ఆ డైలాగ్ చెప్పి ఒకసారి మాకు ఆ డైలాగ్ చెప్తారా? నా వల్ల కాదు, సారీ. ఓకే, పోనీ ఆ డైలాగ్ చెప్పినా పవన్ కళ్యాణ్ మూవీ ఒక మంచి డైలాగ్. సారీ. ఓకే. ఇంకా ఫేవరెట్ హీరోయిన్? సమంత. నో డౌట్, ఎనీ టైమ్ ఇన్ ద వరల్డ్ సమంత. అండ్ పవన్ కళ్యాణ్ మూవీస్లో మీకు బాగా ఇష్టమైన మూవీ? తమ్ముడు. ఇప్పుడు దాకా ఏదో అదే అదే ఎన్నిసార్లు అని చూస్తా? తమ్ముడు 250 times చూసా. 250 times? మామూలు 250 times అంట. ఇన్ఫ్యాక్ట్ తమ్ముడు మూవీ చూసిన తర్వాతే నేను మాస్టర్స్ నేర్చుకున్నా, కరాటే అన్నీ. ఓకే, ఆ మూవీ చూసాక నేర్చుకున్నారు. ఓకే. ఆ చిన్నప్పుడు మూవీ చూసాక మా మమ్మీని అడిగా, మమ్మీ ఏంటి అతను అలా చేస్తున్నారు కదా, నేను చేస్తానని చెప్పి అది చేసా. అలా అలా తర్వాత అది తెలుసుకున్నాను, అది ఏంటో అలా అలా నేర్చుకున్నా. అండ్ నాగ్ సార్ గురించి ఒకసారి కొన్ని 2 మాటల్లో. నాగ్ సార్ ఇట్స్ అ స్వీట్ పర్సన్. అంటే అప్కమింగ్ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసే పర్సన్లో టాలీవుడ్లో ఏకైక పర్సన్, ఫస్ట్ పర్సన్ ఎవరైతే ముందుకు వస్తారనేది నాగ్ సార్. అప్కమింగ్ టాలెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ టాలెంట్, తో యువర్ డెబ్యూట్ డైరెక్టర్గా లేకపోతే యాక్టర్, వాట్ ఎవర్, నో మ్యాటర్, హీ విల్ ఎంకరేజ్ యూ. డెఫినెట్లీ ఫర్ షూర్. అండ్ మీకు ఫస్ట్ డే స్టేజ్ ఎక్కగానే ఆ సార్ని చూడగానే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మాట రాలేదు, అందుకే ఫస్ట్ రోజు చూస్తే మీరు స్టేజ్ పైన నేను ఎక్కువ మాట్లాడలేదు. నాకున్న ప్రాబ్లమే వోకల్ ప్రాబ్లం ఉంది. బట్ ఆయన చూసి మన ఒక టైప్ ఆఫ్ షెవరింగ్ వచ్చింది. సార్ వచ్చి జెస్సీ సాల్ రైట్ కమా నుంచి భుజమే చేస్తుంటే సార్ ఐ కాంట్ సే ఎనీథింగ్ సార్ అంటున్నా. పాపం సార్ చాలా హంబుల్ అండ్ చాలా స్వీట్ పర్సన్. ఓకే. అండ్ నెక్స్ట్ సో బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చారు, చాలా కష్టపడ్డారు. అండ్ బయట రాగానే మనకి ఎలా ఉంది పబ్లిక్ రెస్పాన్స్ కానీ, అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? చేస్తున్నాగా, ఇవాళ రిలీజ్ అయింది పోస్టర్ చూడలేదు ఇంకా. ఎర్రర్ 500 అంటే కంప్లీట్ థ్రిల్ మూవీయా? సంథింగ్ లైక్ దట్. అంటే అన్నీ ఉన్నాయి, అన్ని ఎమోషనల్స్ ఉంటాయి. లైక్ లవ్ ఉంటుంది, ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ సాడ్నెస్ ఉంటుంది, కెరీర్ ఓరియంటెడ్ ఉంటుంది, అండ్ కెరీర్లో కొలాప్స్ అయిపోయిన పరిస్థితి ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్లైమాక్స్ విల్ బీ ఒక
టైప్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సిటీ కొన్ని ఉంటాయి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ డెఫినెట్గా. అందుకే నాకు కాన్ఫిడెంట్గా ఉంది, ఎందుకంటే నేను స్టోరీ రైటర్ని, స్టోరీస్ రాస్తూ ఉంటాను. యాజ్ ఎ రైటర్గా నేను స్టోరీ ఎలాగైతే ఉండాలనుకుంటున్నానో ఓకే, అలా ఆల్ ప్యాకేజ్గా ఉంది ఇది. ఆల్ ప్యాకేజ్ కంప్లీట్ ప్యాకేజ్. యా. ఓకే, ఇంకా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలా? సో ఇలా ఉండాలి మనం. సో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కదా బిగ్ బాస్లో, కొన్నిసార్లు తగ్గాలి, కొన్నిసార్లు తగ్గకూడదు. సో మా పర్సన్ ఇలా ఉండాలి, కొంచెం మా వ్యూవర్స్కి ఎలా ఉండాలి? ఎలా ఉండాలో చెప్పేంత గొప్పని కాదు, వాళ్ళకి తెలుసు ఎలాగ ఉండాలో. ఎందుకంటే వాళ్ళు ఎలాగుంటేనే వాళ్ళు ఓట్లేశారు, బికాస్ వాళ్ళకి బాగా తెలుసు మనుషులు ఎలాగ ఉండాలో. సో ఐ నో నీడ్ టు సే ఎనీథింగ్, దే నో మచ్ మోర్ దెన్ మీ. సో దే ఆర్ బిగ్గర్ దెన్ ఎనీథింగ్. సో వాళ్ళకి తెలుసు. సో ఇప్పుడు నేను చెప్పినా సరే ఏసి కొడతాను నన్ను. అది ఓకే, అది చూశారు కదా ఫ్రెండ్స్ మన జెస్సీతో. సో అది అందరూ చూసాను అనుకుంటున్నా, నచ్చింది అనుకుంటున్నా. సో అది థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇంటర్వ్యూ, మీకు నచ్చింది అనుకుంటున్నా. చాలా క్వశ్చన్లు అడిగాం, మనోడు ఓపిక్గా ఆన్సర్స్ చెప్పాడు. ఎంతైనా మన బెజవాడ కుర్రాడు అంటే బెజవాడే. సో అది మీకు నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంతకంటే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో కొంచెం సపోర్ట్ అవ్వండి. అది మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ మీ ముందుంటా. దిస్ ఇస్ కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.